నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గంగన్న, వినయ్, విజయ్, కృష్ణ, నరసింహ ఇలా పలు పేర్లతో పిలిచే ఈ నక్సలైట్ నాయకుడి మరణం అతి పెద్ద విజయంగా భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. హోంమంత్రి అమిత్ షా అయితే అమితానందం వ్యక్తం చేశారు. సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి స్థాయి వ్యక్తిని మన దళాలు హతమార్చటం ఇదే తొలిసారి అంటూ అమిత్ షా చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇక ప్రధాని మోడీ అయితే భారత దళాలు సాధించిన గొప్ప విజయంగా దీన్ని అభివర్ణించారు. ఇక నెక్స్ట్ ఎవరు? అంత భారీ స్థాయిలో ఉద్యమాన్ని నడిపేవారెవరు? అలాంటి అవకాశమే లేదా? గణపతి రాజీనామా చేశాక కేశవరావు చేతుల్లోకి వచ్చింది మావోయిస్టు పార్టీ. 10 ఏళ్ల పాటు తనదైన మిలిటరీ ఆపరేషన్ బలంతో ఎన్నో విధ్వంసాలు సృష్టించాడు కేశవరావు. చంద్రబాబు అలిపిరి బ్లాస్టింగ్ లోనూ కీలక పాత్ర, సల్వాజుడం సృష్టికర్త మహేంద్ర కర్మ మరణంలోనూ సూత్రధారి కేశవరావే. ఇంకా ఎన్నో ఆపరేషన్స్ లో భద్రతా దళాలను హతమార్చినవాడు. ఒక్కసారి కేశవరావు స్కెచ్ వేస్తే ఎంతటి సాయుధ దళాలైనా ఆ ఉచ్చులో చిక్కుకోవాల్సిందే. అంత పకడ్బందీగా ఆపరేషన్ ఫిక్స్ చేయటంలో సిద్ధహస్తుడు కేశవరావు. సిక్కోలు జిల్లాలో 1955లో పుట్టిన కేశవరావు ప్రాథమిక విద్యాభ్యాసమంతా స్వస్థలంలోనే జరిగింది. ఇక ఇంటర్, డిగ్రీ ఆ పరిసర ప్రాంతాల్లోని జరిగినా ఆయన నక్సల్ భారీ ఉద్యమాల పట్ల ఆకర్షితులైంది మాత్రం ఆర్ఈసీ వరంగల్లో బీటెక్ చదువుతూ ఉండగా ఎంటెక్ మధ్యలోనే ఆపేసి అడవుల బాట పట్టారు కేశవరావు. తర్వాతి కాలంలో ఆయన చేసిన విధ్వంసాలకు ఒక అంతు పొంతు లేదు. ఇటు నిధుల సేకరణ, అటు నియామకాలు, ఆపై ఆయుధ వ్యాపారాలతో సత్సంబంధాలు, ఇలా పలు కోణాల్లో పార్టీకి తన సేవలందించారు. దీంతో నక్సలైట్ అగ్రనాయకుడి స్థాయికి ఎదిగారు. ఒక సమయంలో పార్టీకి అన్నీ తానే వ్యవహరించిన కేశవరావు మృతితో దాదాపు ఒక శకం, ఒక తరం అంతరించిపోయింది. ప్రస్తుతం ఆపరేషన్ కగార్, బ్లాక్ ఫారెస్ట్, కర్రెగుట్టలు అంటూ జరుగుతోన్న వీటి ద్వారా భారీ ఎత్తున నక్సలైట్లు హతమవుతున్నారు. లొంగుబాటు కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. 2014 నాటికి ఇప్పటికీ చూస్తే నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు, జిల్లాల సంఖ్య బాగా తగ్గింది. ఒకప్పట్లో నక్సలైట్ ఘటనల ద్వారా భద్రతా దళాలకు భారీ ఎత్తున నష్టం సంభవించేది. అదే ఇప్పుడు భద్రతా దళాల కారణంగా నక్సలైట్లకు పెద్ద ఎత్తున నష్టం సంభవిస్తోంది. మొన్న 20 రోజుల పాటు జరిగిన ఆపరేషన్ కర్రెగుట్టలో 31 మంది, ఇప్పుడు అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది చనిపోగా వారిలో నంబాల కేశవరావు వంటి అగ్రనేతల మరణం ఉద్యమానికి తీవ్ర నష్టాన్ని మిగుల్చుతోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీకంటూ ఒక అగ్రనేత అంటూ లేకుండా పోయాడు. ఒకప్పుడు అంటే 2004లో వైఎస్ హయాంలో హైదరాబాద్లో జరిగిన నక్సల్స్ చర్చల సమయంలో అన్ని నక్సల్ పార్టీలు విలీనమై సిపిఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భవించింది. అప్పట్లో పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీలో ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 12 మందితో అత్యంత బలంగా కనిపించింది మావోయిస్టు పార్టీ. ఇప్పుడు తెలుగువారి ప్రభ క్రమేణా తగ్గుతూ వస్తోంది. దీనంతటికి కారణం వయోభారం, కొత్త రక్తం లేకపోవటం, కొందరు ఎన్కౌంటర్లో మృత్యువాత పడటం జరుగుతున్నాయి. నంబాల కేశవరావు వయసు 70, గణపతి వయసు 76, మరికొందరు నేతలు సైతం 60-70 ఏళ్ల మధ్య ఊగిసలాడిన వారే. వీరందరూ హతమవుతున్న వేళ కనుమరుగవుతున్న కారణాన కొత్త రక్తం పుట్టుకురావటం లేదు. కారణం భద్రతా దళాలు విస్తృతంగా చేస్తున్న కూంబింగ్ ఆపరేషన్ల కారణంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిపోవటానికి సరిపోతోంది. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవటానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఇక సానుభూతి పనులను ఆకర్షించేలాంటి శిక్షణ తరగతులు ఎక్కడివి? కాలేజీ స్థాయిలో ఆనాటి రాడికల్ మూమెంట్స్ ఈనాడు లేవు. కేశవరావు హయాం కాలం నాటి చదువుకున్న యువత ఇప్పుడు మచ్చుకైన ఉద్యమంలో కనిపించడం లేదు. మారిన కాలమాన పరిస్థితుల రీత్యా ఉద్యమంలోకి వస్తున్న వారే లేకుండా పోయారు. కారణం గ్లోబలైజేషన్, స్టార్టప్ కల్చర్, ల్యాప్టాపే ఆఫీసుగా డాలర్ల సంపాదన వంటి వాటితో యువత ఆలోచన ధోరణి బొత్తిగా మారిపోయింది. అప్పట్లో 100కు 10 మంది యువకులు విప్లవ భావజాలాలుండేవి. వాటి పట్ల ప్రాణాలిచ్చేంతగా ప్యాషన్ ఉండేది. అదే ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చాక ఈ దేశంలో కూర్చుని మరో దేశానికి చాకరీ చేసి $4 పోగు చేయటం అలవాటు పడ్డాక అడవుల బాట పట్టడం మానేసింది మన యువత. బీటెక్ చేశాక అమీర్పేట్లో ఒక ఐటీ కోర్స్ చేసి తల్లిదండ్రుల చేత ఎడ్యుకేషన్ లోన్లు చేయించి తద్వారా యుఎస్, యూకే, ఆస్ట్రేలియా అంటూ ఉన్నత చదువులకు వెళ్లి అక్కడ పార్ట్ టైం జాబులు చేసి ఆపై అక్కడే చదువు ముగించి ఒక జాబ్ చూసుకొని గ్రీన్ కార్డు సంపాదించడం వరకు ఒక రకం. ఆ తర్వాత అక్కడే నానా గడ్డి కరిచి $4 తాము ఖర్చు పెట్టుకుని ఓ $10 ఇంటికి పంపే ఒకానొక లైఫ్ లైన్ ఏర్పడటంతో నక్సల్ భారీ ఉద్యమాల పట్ల ఆకర్షితులవటమే తగ్గిపోయింది. అప్పట్లో ఇలాంటి ఉద్యమాలకు ప్రధాన కారణం చదువుకు తగ్గ ఉద్యోగం లేకపోవటం. అదే ఇప్పుడలా కాదు కదా. నక్సలైట్ నాయకుల కన్నా ముందే కార్పొరేట్ కంపెనీలు క్యాంపస్లకు క్యూ కడుతున్నాయి. దీంతో అడవు బాట పట్టాల్సిన కాలేజీ కుర్రవాడు కులాసాల బాట పట్టడానికంటూ కంపెనీల్లో చేరుతున్నాడు.
థర్డ్ ఇయర్లోనే ఏదో ఒక జాబ్ కొట్టేస్తున్నాడు. దీంతో వెంటనే ఎర్నింగ్ మొదలైపోయింది. కంపెనీలో వారానికి 5 రోజుల హార్డ్ వర్క్, తర్వాత వీకెండ్లో బార్లు, బీర్లు, పబ్బులు, క్లబ్బులు అంటూ యువత తన రూటు సెపరేట్ అంటోంది. ఎటు నుంచి ఎటు చూసినా మేలిమి నాయకత్వం, తద్వారా వచ్చే మేధో సంపత్తి అడవుల్లోని ఉద్యమాలకు వెళ్లడమే మానేశాయి. ఉన్నవాళ్లు వయసు మళ్లీ కొందరు రిటైర్మెంట్ తీసుకోవటం, మరికొందరు లొంగిపోవటం, ఇంకొందరు విదేశాలకు చెక్కేయటం, ఇలా రకరకాలుగా మారింది పరిస్థితి. మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కుగా ఉండిన మావోయిస్టు నాయకుడు ముప్పళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతిని ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో కేశవరావును నియమించారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడని వెతికితే నేపాల్ నుంచి ఫిలిప్పైన్స్ కు పారిపోయాడని అంటున్నారు. ఇక హిడ్మా ఎక్కడున్నాడని చూస్తే అనారోగ్య కారణాలతో అతడు కూడా అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయినట్లు సమాచారం. ఇక ఎటు చూసినా ఎటు వెతికినా కొత్త నాయకత్వానికి దారి కనిపించడం లేదు. ఆ దిశగా యువత తయారు కావటం లేదు. ఒక్కప్పట్లో అడవులను ఏలిన తెలుగు అన్నల స్థానే ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఒడిశాకు చెందిన స్థానికులు జంపన్న చెప్పినట్టు నాయకులుగా తయారయ్యే పరిస్థితి. దీంతో మావోయిస్టు పార్టీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. పెద్ద దిక్కు లేక, కొత్త రక్తం ఎక్కించే దారి లేక చిక్కి శల్యమై కేంద్రం ఆశించినట్టు అది 2026 మార్చి నాటికి కనుమరుగైనా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు.